ప్రార్థన మన యొక్క స్థితిని మార్చగలదు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేది ప్రార్థన. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. మనము చెయ్యలేనిది ప్రార్థన ద్వారా దేవుడు మన ద్వారా చేయిస్తాడు. ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధము ఎలా అవసరమో, ఒక విశ్వాసికి ప్రార్థన అనే ఆయుధము కలిగి ఉన్నట్లయితే ఆ విశ్వాసి అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుంచి, శత్రు సైన్య పన్నాగాల నుంచి విడిపించగలదు. కనుక ప్రార్థనను నిర్లక్ష్యము చేయక మనము అనునిత్యము అనుదినము ప్రార్థన చేసేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలపై ఆసీనుడై ఉంటాడు. మన ప్రార్థనలకు తప్పకుండా సమాధానము ఇవ్వగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బహుకృప కలిగిన గొప్ప దేవ, 10,000 మందిలో అతి సుందరుడా, అపరంజి పాదములు కలిగిన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది నిన్నటితోనే గతించిపోయారు. కానీ నీ కృప వల్ల, నీ కనికరము జాలి వల్ల మేము ఈ సమయంలో బ్రతికి ఉన్నాము. నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై ఉండండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో, ప్రతి ఆలోచనలో తండ్రి నీ జ్ఞానము కలిగి, నిన్ను కలిగి మేము ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మేము జీవించుటకు మా ప్రవర్తనను సరిచేయండి, బాగు చేయండి తండ్రి. మమ్మల్ని తండ్రి మీరు సరిచేసి తండ్రి ఈ దినమంతయు నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ, 18వ కీర్తన 48వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అవును యేసయ్యా తండ్రి, మా చుట్టూ అపవాది శత్రు సైన్య సమూహము ఎంతగా ఉన్నను తండ్రి, వాటి చేతుల నుండి మమ్మల్ని విడిపించే గొప్ప దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు యేసయ్యా. మా మీదికి లేచేవారు అనేకులు ఉన్నారు తండ్రి. మా ముందు ఒకలా మాట్లాడతారు, మా వెనకాల మరోలా మాట్లాడేవారు అనేక మంది ఉంటుండగా యేసయ్యా, వారందరికంటే మమ్మల్ని ఎత్తుగా నీవు హెచ్చించే వాడవుగా మాకున్నందుకు స్తోత్రాలు. స్థిరపరిచే వాడవుగా మాకున్నందుకు స్తోత్రాలు. ఘనపరిచే వాడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి మీరు మమ్మల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, దినదినము నీ చక్కటి వాగ్దానాల చేత మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారిని స్థిరపరచండి, బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని ప్రార్థించుచున్నాను తండ్రి. యేసయ్యా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. హాస్పిటల్లో, ఐసీయూలో, మంచాన ఎంతోమంది ఉంటుండగా యేసయ్యా, ఈ దినమంతయు తండ్రి వారికి తోడై వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఆ రక్షణ మారు మనసు లేక ఎన్నో కుటుంబాలు ఎంతో మంది బిడ్డలు ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఎంతో మంది కృంగిపోయి తండ్రి మా జీవితము అయిపోయింది, ఇంకేం చేయాలి, ఎలా ఈ అప్పు తీర్చాలి అనే బాధలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి అప్పుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థించుతున్న వారికి ఒక నూతన పనిని అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దేవా. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి లోపాన్ని తొలగించి తండ్రి వారు ఇంకను స్థిరపడటకు సహాయం చేయండి దేవా. వారు ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తోడై నడిపించండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. చక్కటి జాబులను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ దినమంతే చిన్నలను, పెద్దలను, యవనులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు తండ్రి మా కుటుంబాలకు తోడై ఉండండి. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టుచూ ఉండగా తండ్రి మీ మెండైన దీవెనలు వారిపై కుమ్మరించమని ప్రార్థించు తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.